గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో సంచారం చేసి తర్వాత మీనంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల 16వ తారీఖు దాకా కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మంచి మనస్తత్వం, సహాయగుణం, దానగుణం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ధైర్యంతో సమస్యలు ఎదుర్కొంటారని చెప్పచ్చు. మంచి పనులు అన్నీ చేస్తారు. ఈ నెలంతా కూడాను ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. ప్రతి వ్యక్తికి మీ సలహాలు ఉపయోగపడతాయి. మీరు ఇతరులకు బాగా ఉపయోగపడతారని చెప్పచ్చు. అయితే అనవసరమైన విషయాలు ఎక్కడా మాట్లాడకండి. గొడవలకి కలహాలకి దూరంగా ఉండండి. ప్రేమించిన వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇంట్లో పెద్దలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడినట్లయితే ఈ నెలలో ఏ గొడవ లేకుండా చాలా సామరస్యంగా నడుస్తుంది. ఏ పని ప్రారంభించినా తొందరగా పూర్తి చేస్తారు. ప్రమాదాల నుంచి సమస్యల నుంచి బయటపడే ఉపాయాలు వెతుక్కోగలుగుతారు. తెలివిగా మాట్లాడతారు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడం, ప్రతి విషయాన్ని సులభంగా గ్రహించడం, మీ జీవితాన్ని మార్చుకోవడం, ఉత్సాహంగా ఉండడంతో పాటుగా ఏదైనా విద్య నేర్చుకుంటే దాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే పెద్దలు చెప్పినటువంటి మాటలతోటి వాళ్ళ మార్గంలో నడవాలన్న ఆలోచన, స్నేహితుల ద్వారా అద్భుతమైనటువంటి అవకాశాలు, ప్రపంచాన్ని పరిస్థితుల్ని అర్థం చేసుకుని వ్యాపారాలు చేయగలగడాలు, భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడులు పెట్టడాలు లాంటివి ఈ నెల మీకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ ఖచ్చితంగా కలిసి వస్తుంది కాబట్టి వాటి మీద పెట్టుబడులు పెట్టచ్చు. కుటుంబం కోసం, సంతానం కోసం ఎక్కువగా ఖర్చులు పెడతారు. విలాసాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు, అప్పులు మంజూరు అవుతాయని చెప్పచ్చు. లేదా పాత రుణాలు తీర్చే ప్రయత్నాలు, ఈఎంఐలు సమయానికి కట్టగలగాలు, క్రెడిట్ కార్డు బిల్లులు క్లియర్ చేయగలగాలు బాగా అనుకూలిస్తుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు, మంచి కంపెనీలు ఉద్యోగాలు రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ఏదైనా సమస్య ఉంది అంటే కనుక దాంట్లోకి జాతకంలో ఉండే గ్రహాలు కూడా కారణం. అందుకనే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ తెలివి మాకు పంపిస్తే మేము జాతకం వేసి అందులో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి దాన్ని బట్టి చూసి చెప్తాం. లేదా ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి వాటికి పరిహారాలు చెప్తాం. అవి చేసుకుంటే మీకు దోషాలు తొలగడం వల్ల చాలా తొందరగా పనులు అవడమే కాదు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, లేదా భార్యాభర్తలు, వివాహాలు అన్నిటికీ సంబంధించినటువంటి వాటివన్నీ కూడా జాతకంలో ఉండే గ్రహ బలాలు, దశలు కూడా ముఖ్యం కాబట్టి ఒకసారి జాతకం కూడా చూపించుకోండి. ఎందుకంటే అందులో బలం ఉంటే ఇంకా తొందరగా మన జీవితంలో సక్సెస్ని సాధిస్తాం. కాబట్టి ఏదేమైనా కూడా జాతక బలం ఉన్నట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ నెలలో మీకు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మీ పనితీరు అధికారులకి నచ్చుతుంది అని చెప్పచ్చు. అలాగే కుటుంబ ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. కోర్టులో విజయం కనపడుతుంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయని చెప్పచ్చు. కాకపోతే ఆరోగ్యం విషయంలో చిన్నచూపు చూస్తారు. శ్రద్ధ పెట్టలేకపోవడం, కొన్నాళ్ళు ఆరోగ్య నియమాలు తీసి మళ్ళీ కొన్నాళ్ళు పాటించకపోవడం, కొన్నాళ్ళు వ్యాయామం చేసి కొన్నాళ్ళు మానేయడం, ఇలాంటివి కనపడుతున్నాయి. బద్ధకం తగ్గించుకోవాలి. అలాగే డబ్బులు కూడా అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి కానీ విపరీతంగా ఖర్చులు కూడా అవుతుంటాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డు సమస్యలు, వీసా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు, ఇదేనా ఇల్లు మారాలనుకున్నా మారగలుగుతారు, కొత్త ఇల్లు కొనగలుగుతారని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు, వీసాలు మంజూరు అవుతాయి. వివాహ ప్రయత్నాలు కుదురుతాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, దూర ప్రయాణాలు చేయగలుగుతారు. తీర్థయాత్రలు చేయగలుగుతారు. కుటుంబంతో కలిపి సంతోషంగా కాలం గడపడానికి ఈ నెలంతా ప్రయత్నాలు చేస్తారు. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలవగలుగుతారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల కూడా చాలా అనుకూలత కనపడుతుందని చెప్పచ్చు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకుని కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకుంటూ చక్కగా వ్యాయామం చేస్తూ సరైన సమయాన్ని నిద్రపోతే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా సెట్ అయిపోతుంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకి కాంట్రాక్టులు పొందగలిగే అవకాశాలు, పదవులు పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలతో పాటుగా
ప్రాజెక్టులు విజయవంతం అవుతాయని చెప్పొచ్చు. సక్సెస్ రేట్ని బాగా చూస్తారు. ఇతర భాషల్లో చక్కని అవకాశాలు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య కలయికలు, అనుబంధము, ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కలవగలిగే అవకాశాలు కూడా ఈ నెలలో ఉన్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడంతో పాటుగా కొత్తగా ఏదో సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది. ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు. ఇంట్లో మీ మాటకి చక్కని గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. డబ్బులు కూడా వృధాగా ఖర్చు పెట్టకూడదనే ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేస్తారు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదల కోసం బాగా ప్రాకులాడతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఏదేమైనా కూడా ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. వాళ్ళ కోసం ఏదైనా సరే వదులుకోవడానికి సిద్ధపడతారని చెప్పచ్చు. ప్రేమకి విలువిస్తారు బాగా. అలాగే భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో ఏ పని చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, మన జీవితాన్ని ఎలా మలుపు తిప్పాలనే విషయంలో తత్తు జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తారు. సొంత పనులు అంటే మీకు కావలసినటువంటి పనులన్నీ చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే జీవుల పట్ల ప్రేమ, ఆవులు పెంచడం, కుక్కలు పెంచడం లేదా పశువులు పెంచడం లాంటి వాటి పట్ల ఆసక్తి, మొక్కలు పెంచడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే ఏదైనా ఓ పని ఉందనుకోండి, ఆ పని పూర్తి చేసేదాకా నిద్రపోరని చెప్పొచ్చు. లేదా ఆ పని గురించి తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. దాంతో మీరు అప్డేట్ అవుతారు బాగా అని చెప్పొచ్చు. దేశకాల పరిస్థితులు బాగా అర్థం చేసుకుని ముందడుగు వేయడంతో పాటుగా సంపాదన పెరిగే మార్గాలు, అప్పులు తీర్చే మార్గాలు వెతుక్కోగలుగుతారు. అలాగే కీలక పరమైనటువంటి పరిస్థితుల్లో భార్య యొక్క సహకారం భర్తకి, భర్త సహకారం భార్యకి లభిస్తాయి. కాకపోతే వివాహేతర సంబంధాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కనపడుతున్నాయి. కోరికలని అదుపులో పెట్టుకోలేని పరిస్థితులు, వ్యసనాల వల్ల ప్రమాదాలు లేదా వ్యసనాల వల్ల శస్త్రచికిత్స అవకాశాలు, వాహన ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహాలు, తీవ్ర ధన నష్టము, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం వాటి వల్ల నష్టపోయే అవకాశాలు, ప్రేమించిన వాళ్ళని లేదా కావాల్సిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు ఈ నెలలో తీసుకోవాలి. కానీ సభలు, సమావేశాల్లో బాగా చురుగ్గా పాల్గొంటారు. మీలో నీతి, నిజాయితీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కానీ మీకు నరదిష్టి బాగా పెరుగుతుంది ఈ నెల. కాబట్టి ఈ దిష్టి తీయించుకుంటూ ఉండండి అస్తమాట కూడా. అలాగే అవసరమైతే దానికి సంబంధించి నరఘోష యంత్రాలు ఉంటాయి, అవి ఇంట్లో వేయించుకోండి, మీకు ఇబ్బంది ఉండదు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుక్కుపోతారు లేదా కొన్ని రకాల సమస్యలు పెద్దగా ఇరుక్కుంటారు. జాగ్రత్తగా ఉండాలి. మీకోసం కన్నా కుటుంబం కోసం ఖర్చు పెడతారు, శ్రమిస్తారని చెప్పచ్చు. స్నేహితులు, కొత్త స్నేహితులు ఏర్పడగలుగుతున్నారు. కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పనులన్నీ చక్కదిద్దుకుని ఈ నెలలో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. విలువైన పత్రాలు అందుకోగలుగుతారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. విలువైన పత్రాలు పొందుతారు. వ్యవసాయం చేసేవారికి కొత్త ఆలోచనలు, అలాగే అద్భుతమైనటువంటి వ్యవసాయ లాభాలు పొందగలుగుతారు. ఆగిపోయిన పనులన్నీ ఎదరికి వెళతాయని చెప్పచ్చు. బాగా ఆలోచిస్తారు, టెన్షన్లు పడతారు. దానివల్ల టెన్షన్లో నిద్ర తక్కువైపోతుంది. కాబట్టి నిద్ర మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి, టెన్షన్ తగ్గించుకోండి. అందమైన ప్రదేశాలు చూస్తారని చెప్పచ్చు. అందంగా ఉండడానికి మీరు కూడా ప్రయత్నం చేస్తారు. గొప్ప వ్యక్తులతో స్నేహం కోసం తాపత్రయపడతారు. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే కనుక వైద్యాన్ని మార్చడం కానీ, వైద్యుడిని మార్చడం కానీ, దానివల్ల మీ జీవన విధానాన్ని మార్చుకోవడం వల్ల కానీ చక్కగా ఖచ్చితంగా మీకు ఆరోగ్యం చక్కబడుతుంది. ప్రతి విషయానికి కూడా ఉద్రేకపడిపోవడము, కోప్పడిపోవడం మాత్రం చేయకండి ఈ నెలంతా కూడాను. అలాగే పూల మొక్కల వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి. స్వీట్ షాప్ వాళ్ళకి బాగా పండ్లు అమ్మే వాళ్ళకి, అలాగే ఫోటోల వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. గొప్పగా ఆలోచిస్తారని చెప్పచ్చు. వినూత్న రీతిలో మీ జీవితాన్ని మార్చుకుంటారు. ఏ పని చేసినా సరే ఆ పని తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. విలాసవంతమైనటువంటి లగ్జరీ జీవితాన్ని గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులు కూడా ఆన్లైన్లో కొత్త విద్యలు నేర్చుకోవడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. బాగా కాలేజీలో టీచర్స్ చెప్పే విషయాలు బాగా శ్రద్ధగా వింటారు. లెక్చరర్స్ చెప్పే విషయాలు బాగా వింటారు, అర్థమవుతాయి మీకు. పెద్దలు చెప్పిన మాట వింటారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత, విదేశాల్లో చదువుకునే వారికి మంచి కాలేజీలో సీట్లు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు పొందగలుగుతారు. అలాగే ఆదాయం పెరుగుతుంది, జీతాలు పెరుగుతాయి. మంచి మంచి వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన పరిస్థితులు, ఉద్యోగపరమైనటువంటి అద్భుతమైన ఎదుగుదల కనపడుతుంది. ఉద్యోగంలో మీదే పైచేగా ఉంటుంది. పార్ట్ టైం జాబులు కూడా వస్తాయని చెప్పొచ్చు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలని చక్కదిద్దుకుంటారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. అత్తమామలకి సేవ చేయగలుగుతారు. భర్తతో ప్రేమగా ఉంటారు. పిల్లల విషయంలో బాధ్యత తీసుకుంటారు. వ్యాపారాలు రాణిస్తారు. ఉద్యోగాల్లో కూడా మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే ప్రతిరోజు కూడా ఒక పావు గంట సేపు ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని మీ పని మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.